విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ జాయిన్ అయ్యారన్నారు. అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏంటి సార్ పరిస్థితి? నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర 4 ఇన్పేషెంట్లుగా ఉన్నారు. 4 కండిషను స్టేబుల్గానే ఉంది, పరిస్థితి మామూలుగానే ఉంది. 3 పేషెంట్లకి వేరే వేరే జబ్బుల వల్ల వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఒకళ్ళకి రెగ్యులర్ డయాలసిస్ మీద ఉంటారు ఒక ఆయన, అది బయటే ర్యాపిడ్ పాజిటివ్ వచ్చింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్ చేసి కన్ఫర్మ్ చేశాము, ఆయన డయాలసిస్ మీద ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇంకొక పేషెంట్ ఉన్నారు, ఆయన ల్యూకేమియా వ్యాధితో బాధపడుతున్నారు, బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో. ఆయన మామూలుగా క్యాన్సర్ వార్డులో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకి జ్వరం వస్తే టెస్ట్ చేశాము, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది. ఇంకొక పేషెంట్ కార్డియాలజీ వార్డులో అడ్మిట్ అయి ఉన్నారు, ఆయనకి జ్వరం వస్తే టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఈ 3 కిందకి షిఫ్ట్ చేసాం. వేరే ఇంకొక కొద్దిగా చాలా తక్కువ సిమ్టమ్స్లో ఉన్న ఒక పేషెంట్ కూడా మన దగ్గర అడ్మిట్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ అయితే చాలా మైల్డ్గా ఉన్నాయి, ఓన్లీ జ్వరం మాత్రమే ఉంది. 3 మాత్రం వేరే వేరే జబ్బులతో బాధపడుతున్నారు. అది ఈ రోజుకున్న పరిస్థితి.